ఈ అమ్మాయి ఆ పెద్ద సుత్తితో బెడ్ పైన పడి ఉన్న తన భర్తను కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వారంతా ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. తను కావాలనే అతన్ని చంపేసింది అని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెను తిడుతూ ఉంటారు. అంతలో ఆ వ్యక్తి శరీరం నుంచి కాంతి వస్తుంది మరియు అప్పుడే అతను స్పృహలోకి వచ్చి పైకి లేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి అసలు ఏమైందా అని ఆమెకు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆమె కూతురు తన శరీరంలోకి ప్రవేశించి ఆ శక్తితో అతనికి వైద్యం చేస్తుంది. నిజానికి తన కూతురు రాజుల కాలానికి చెందిన యోధురాలు. ఆమె తన శక్తుల్ని కంట్రోల్ చేస్తూ ఉండగా కంట్రోల్ తప్పి తన కాలం నుంచి టైం ట్రావెల్ చేసి భవిష్యత్తుకు వచ్చి ఆ పాప శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిజానికి వాళ్ళు ఆ యోధురాలకు చెందిన వారసులు. వాళ్ళిద్దరూ రోడ్డు పక్కన కూర్చుని నాణ్యత లేని మాంసం తింటూ ఉంటారు. ఆ యోధురాలు వాళ్ళని చూసి భవిష్యత్తులో తన వారసులు అంత పేదరికంలో బతుకుతున్నారా అని ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆ యోధురాలు తన శక్తిని ఉపయోగించి అసలు ఏం జరిగిందో చూస్తుంది. సంవత్సరం క్రితం ఆమె చెల్లి ఆమె వేరొక వ్యక్తి ప్రేమలో పడేలా చేసి ఒక బిడ్డను కనేలా చేస్తుంది. ఆమె చెల్లి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తుంది. దాంతో తన కుటుంబ పరువు తీసావు అని ఆమెను బయటకు పంపేలా చేస్తుంది. ఆమె తన కూతుర్ని కాపాడుకునేందుకు రోడ్డు పక్కన ఒక చిన్న షాప్ పెట్టి జీవనం సాగిస్తూ ఉంటుంది. కానీ తన సవతి తల్లి ప్రతిరోజు తన షాప్ దగ్గరికి వచ్చి తనని అవమానిస్తూ ఉండేది. అలాగే ఒక ముసలి వ్యక్తి ఫోటో చూపించి అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానిస్తామంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఆ పాప ఆమెను దూరంగా నెట్టేసి తన తల్లిని హగ్ చేసుకుంటుంది. ఆ పాప రహస్యంగా మంత్రం పఠించడంతో వాళ్ళిద్దరూ మతి కోల్పోయి డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న చుట్టూ జనాలు వాళ్ళు డాన్స్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. మిగతా స్టోరీ కోసం ఈ వీడియోని లైక్ చేసి పార్ట్ 1 కామెంట్ చేయండి.